బురద. రచన సమ్మెట ఉమాదేవి. సమయం 6:30 దాటిపోయింది. మామూలుగా అయితే మరేం కంగారు పడేదని కాదేమో గాని ఆకాశమంతా నల్లని మబ్బులు కమ్ముకుని దట్టమైన చీకట్లు ముసురుకున్నాయి. ఏ క్షణానైనా వాన పడేలా ఉంది. ప్రభుత్వం ఆర్టీసీలో ప్రయాణం క్షేమకరం అని పదే పదే చెబుతున్నా చక్కగా క్యాట్ కార్డు ఉంచుకొని కూడా ఏది దొరికితే అది ఎక్కేసేయటం ఎంత పొరపాటో అనుకుంటూ మరోసారి నన్ను నేను తిట్టుకున్నాను. ఆఫీసులో పనెక్కువై ఆలస్యమైపోయింది. రోజు వచ్చే మిత్ర బృందమంతా వెళ్లిపోయారు. వాయునందన్ వెళ్లిపోయింది. 2 ఎక్స్ప్రెస్లు కూడా వెళ్లిపోయాయి అనగానే కంగారు పడి దొరికిన ఈ బండి ఆత్రంగా ఎక్కేశాను. ఇలా ఈ టాటా మ్యాజిక్ ఎక్కామో లేదో ఊరి పొలిమేరలు దాటగానే అటు నుంచి వస్తున్న మరో డ్రైవర్ వెళ్లే దారిలో ఆర్టీఓ స్క్వాడ్ ఉన్నారని చెప్పాడు. ఇలాంటప్పుడు ఈ ప్రైవేట్ వాహనాల వారి ఐక్యత చూడాలి. అప్పటిదాకా పరిచయం లేకపోయినా దారిలో స్క్వాడ్ ఉన్నట్టు చేతి సైగలతో ఒకరికొకరు చెప్పేసుకుంటారు. మిగతా వారు చాలా అప్రమత్తం అవుతారు. నేనెక్కిన టాటా మ్యాజిక్ డ్రైవరు మొదట పట్టించుకోలేదు గాని కొంత దూరం ప్రయాణించాక అటు నుంచి వస్తున్న ప్రతి డ్రైవరు హెచ్చరిస్తుండటంతో భయపడ్డం మొదలుపెట్టాడు. కాసేపటికి ఎటూగాని ప్రదేశంలో బండి ఆపేసి, అసలే ఈ బండి నాది కాదు, పేపర్లేవి నా దగ్గర లేవు, ఎందుకైనా మంచిది మీరు మరో బండి ఎక్కండి అని చెప్పేశాడు. అందరూ కోపం ప్రదర్శిస్తూ వాదన పెట్టుకుంటుండగానే కొందరు తెలివిగా బిక్కబలం చూపించి దొరికిన బండల్లా ఎక్కేశారు. బిక్కముఖం పెట్టుకున్న నేను మరో ముగ్గురం మిగిలిపోయాం. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుండగా ఓ ఖాళీ ఆటో వచ్చింది. కొత్తగూడెం వస్తావా బాబు అడిగాను. అతను తలూపగానే మిగిలిన ముగ్గురు నన్ను దూసుకుపోయి ఎక్కేశారు. నేను కూడా ఎక్కి కాస్త సర్దుకుని కూర్చున్నాక అమ్మయ్య ఏదో ఒకటి ఎక్కేశాం అనుకుని నెట్టూర్చాను. వాతావరణం మరింత చల్లబడింది. చీకట్లు ముసురుకున్నాయి. ఈయన రావడం ఆలస్యం అవుతుంది. పిల్లలు ఇంటికి వచ్చేసుంటారు. అత్తయ్య గారికి కాస్త మెత్తగా వండి పెట్టి పెద్దలాడే భోజనం పెట్టారు. త్వరగా ఇల్లు చేరుకుందామన్న ఆత్రం పెరిగిపోతుంది. డ్రైవర్ పక్కనే కూర్చున్న అతని మిత్రుడు హుషారుగా కబుర్లు చెప్తున్నాడు. అందరూ కొత్తగూడెం వరకు వస్తారు కదా అనుకున్నాను నేను. దారి పొడుగునా ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్కరు దిగిపోయారు. వెనక నేను ఒంటరిగా మిగిలిపోయాను. కాస్త బెరుకుగానే ఉన్నది. అంతలో హఠాత్తుగా బండిని మట్టి రోడ్డు వైపు తిప్పాడు డ్రైవర్. ఏమిటిలా ఈ వైపు తీసుకెళ్తున్నావు అడిగాను కంగారుగా. మీరింటూనే ఉన్నారు కదా మేడం, దారిలో ఆర్టీఓ వాళ్ళున్నారని మా పాటలు మావి అన్నాడు డ్రైవర్ బండిని కతుకుల దారిలో పోనిస్తూ. మరి మీరెందుకు అన్ని పేపర్లు సక్రమంగా ఉంచుకోరు? లైసెన్స్ లేదా అడిగాను విసుగ్గా. అన్ని ఉన్నాయి మేడం, ఉన్న కూడా ఏదో ఒక వంక పెట్టి బండి తాళాల దగ్గర పెట్టుకుని వందలకు వందలు గుంజుతారు. వాళ్లకు నెలకి ఎన్ని కేసులు పెట్టాలని లెక్కుంటదంట. పొద్దుగాల నుండి పడ్డ కష్టమంతా వాళ్ళకు దారపోసిపోవాలా అన్నాడు. అతను చెబుతున్నది అబద్ధం అనిపించింది. వాళ్ళిద్దరూ ఉండుండి గుసగుసలు పోతున్నారు. అంతలో ఎటూ కాని చోట ఆటో ఆపేశాడు అతను. అతనికి పదే పదే ఫోన్లొస్తున్నాయి. నాకు కంగారు మరింత ఎక్కువైంది. ముందుకు వెళ్లలేను, వెనక్కు మళ్ళలేను. ఏమిటిక్కడ ఆపావు గట్టిగా అడిగాను. మేడం, మా ఓళ్ల బండికి లైసెన్స్ లేదు. తెలిసిన వాళ్ళ ఇంట్లో బండి పెట్టి నా బండిలా కొత్తగూడెం దాకా వస్తామన్నారు. అందుకనే ఆయన, మీరేం పరేషాన్ కాకండి అన్నాడు. కాసేపటికి ఒరే కాకా అంటూ ఆటో ఆపేసి మరో 2 మిత్రులు ఎక్కారు. ఆ డ్రైవర్కు చెరువు వైపున కూర్చున్నారు 2. థ్యాంక్స్ రా, మా కోసం ఇంతసేపు ఆపినవు బండి అన్నాడు ఒకతను. మేడం ఎక్కడ దిగుతారా అడిగాడు మరొకడు. డ్రైవర్ చెప్పాడు. వాళ్ళందరూ ఏదో ఆందోళనగా ఉన్నట్టు అనిపిస్తున్నది. వర్షం జల్లు పెరిగిపోతున్నది. అంతకంటే ముందు ఎదురుగాలి బలంగా వీస్తున్నది. జల్లు నాపైన కూడా తుంపరలా పడసాగింది. ఇతగాడు త్వరగా మెయిన్ రోడ్డుకు చేరుకుంటే బాగుండునని చూస్తున్నాను. ఏమిరా, నీ బీటెక్ ఎగ్జామ్స్ అయిపోయినాయా అడిగాడు డ్రైవర్. అయిపోతున్నాయి. నా వంక వెనక్కి తిరిగి చూస్తూ ఆగిపోతున్నాను. అంతకంతకు జల్లు పెరిగిపోతున్నది. ఎలాగలాగా ఇంటికి చేరాలన్న తప్పనే తప్ప ఎట్లా వెళ్తున్నామో చూసుకోకపోవడం ఎంత తప్పో అర్థమవుతున్నది. మనసు ఏదో కీడు శంకిస్తున్నది. గుండె చిక్కబట్టుకుని కూర్చున్నాను. అకస్మాత్తుగా వాళ్ళు వెనక్కి తిరిగి నా వంక చూస్తూ, మీకు హిందీ వచ్చా మేడం అని అడిగారు. నేను అప్రయత్నంగా తల అడ్డంగా ఊపాను. వాళ్ల ముఖంలో కాస్త రిలీఫ్ కనపడింది. సంభాషణంతా గుసగుసగా మొదలై తర్వాత నాకు హిందీ రాదని గుర్తుకొచ్చి గట్టిగా మాట్లాడడం ఆరంభించారు. అరే వాడెంత పని చేసిండ్రా,
మధ్య మధ్యలో తెలుగులోకి దిగిపోతున్నారు. అరే ఏం ఫిగర్ రా, చూడగానే మత్తి పోయింది. నువ్వు చూడాల గాని అసలు కళ్ళు తిప్పుకోలేవురా. అసలు ఏం కలర్ రా, సేమ్ టు సేమ్ అనుష్క తీరే ఉంటది. మంచి మంచి డ్రెస్సులు వేస్తుంది. మొదలు మనోడు ఆ అమ్మాయిని పటాయించాలని చూస్తే అది అస్సలు పడనే లేదంట. మనోడికి అసలే పౌరుషం ఎక్కువ కదా. అయినా సరే ఆమె వస్తుంటే పోతుంటే వెంటబడి బతిమలాడినంట. అయినా ఆమె వినలేదంట. వాళ్ళు చెప్పుకుంటున్న కబుర్లకి నాకు మతి పోతున్నది. మొత్తానికి ఆమెకు ప్రాజెక్ట్ వర్క్ లో ఏదో ఒక సాయం చేసుకుంటా ఫ్రెండ్షిప్ చేసుకున్నాడు. ఆమె గర్వమంతా అంచాలే, ఆమెను పడేయాల, మీరే హెల్ప్ చేయాలి బాయ్ అనుకుంటూ ఫోన్ల మీద ఫోన్లు. సరేరా మేమున్నాం కదా అన్నాం. 4 రోజుల నుండి వరంగల్లోనే ఉన్నాం. ఆమె వస్తుంటే పోతుంటే ఇషారా ఇచ్చినాం. ఒకరి తర్వాత ఒకరు పోటీ పడి చెప్తున్నారు. వాళ్ళు మాట్లాడుతుంటే ఒకరిద్దరు తాగి ఉన్నట్టు గుప్పున వాసన, పాన్ పరాగుల వాసన కూడా వస్తున్నది. నేను వారిని పట్టించుకున్నట్టు ముఖం మరోవైపుకు తిప్పుకున్నాను. ఆ పిల్లను ఏం పొగిడినా పొగిడేటోడు. ఇక మొత్తానికి వాడు ఏం చెప్పినా నమ్మడం మొదలుపెట్టింది. అతను కొనసాగించాడు. ఏం వింటున్నాను, మరేం వినపోతున్నాను? నాకు ఒళ్లంతా అసహ్యం, మనసు నిండా బాధ, దుఃఖం ఏకకాలంలో కలిగాయి. కాసేపు వాళ్ళు ఆటో ఆపేసి ఏదేదో మాట్లాడుకున్నారు. వాన కాస్త తగ్గినందువల్ల ఫోన్ రింగ్ అయిన శబ్దం వినిపించింది. బ్యాగ్ లో నుండి మొబైల్ తీసి చూశాను. 7 మిస్డ్ కాల్స్. అమ్మాయి కావ్య దగ్గర నుండి, అబ్బాయి ధీరజ్ దగ్గర నుండి. మెసేజ్ బాక్స్ లో చూశాను. అమ్మా, నీ దగ్గర స్మార్ట్ ఫోనే కాదు, ఏ ఫోన్ ఉన్నా శుద్ధ దండగా, కనీసం కాల్స్ కూడా చూసుకోవు. ఎందుకు లేట్ అయింది? ఎనీ ప్రాబ్లం? ఇలా ఇద్దరి దగ్గర నుండి మెసేజ్లు, మిస్డ్ కాల్స్. నేను కాల్ చేయబోతే కలవడం లేదు. ఆటో పక్కనే ఆపి మాట్లాడుకుంటున్న వాళ్ళు ఉండుండి గట్టిగా పకపకా నవ్వుకుంటున్నారు. అంతలోనే కంగారు పడుతున్నారు. మరి కాసేపటికి మరింత గట్టిగా మాట్లాడుకుంటున్నారు. వారి హావభావాలను బట్టి ఏం జరిగి ఉంటుందా ఊహించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. జరగరానిదేదో జరిగినట్టుగా, అందులో వీరి పాత్ర కూడా ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఎటూ కాని సమయం, ఎటూ కాని ప్రాంతం, ఏమి చేయడానికి పాలుపోలేదు. అందరూ 20 దాటిన మగపిల్లలే. గట్టిగా ఏమైనా అంటే నా మీద కూడా ఏదో రకంగా దాడి చేయొచ్చు. కాసేపు ఓపిక పట్టి, ఏంటి బాబు ఇంకా రారేంటి అరిచాను గట్టిగా. వస్తున్నాం మేడం బదులిచ్చాడు. ఈమెను అనవసరం నీకిచ్చుకున్నావురా, దారిలో వేరే ఏదైనా ఆటో ఎక్కించేయాల్సింది కొనిగాడు ఒకడు. వినపడనట్టే తల తిప్పుకున్నాను. ఆటో బయలుదేరి కాస్త ముందుకు సాగాక సిగ్నల్స్ అందినట్టున్నాయి. డ్రైవర్కి మిగతా వారికి కూడా ఫోన్లు రావటం మొదలైంది. నేను కూడా 1 గంటలో వచ్చేస్తాను అని పిల్లలకు మెసేజ్ పెట్టాను. ఆటో బయలుదేరిందో లేదో డ్రైవర్కి ఫోన్. ఒరేయ్, నాకు భయమేస్తున్నదిరా అని అవతలివాడు అంటున్నాడు. ఏమిరా, ఎంజాయ్ చేసినప్పుడు తెలియలేదా? మమ్ములను కూడా దగ్గరికి రానియకుండా రూమ్కి తీసుకుపోయినావు కదా కవ్వింపుగా మరొకడు. విషయం అర్థమవుతున్న కొద్దీ ఒళ్లంతా కంపరమెత్తింది. దుఃఖంతో గుండె కుదేలయ్యింది. మొత్తానికి అంతా నువ్వు అనుకున్నట్టే చేసినావు కదా, కలిసినాక మాకన్నీ చెప్పాలా. బిగ్గరగా నవ్వులు. నా గొంతు పొడారిపోయింది. కళ్ళు నీటి చెలమలయ్యాయి. ఏమి చేయలేని నిస్సహాయత కమ్మేసింది. ఏదో ఒకటి చెయ్యాలన్న తపన కుదిపేసింది. ఏం చెయ్యగలను? అరే, అది మస్తు ఏడ్చుకుంటా లొల్లి చేస్తున్నదటరా, చచ్చిపోతానంటున్నదట, అరుస్తున్నదట. దాన్ని ఆపుడు విని వశమైతలేదట. యూతల వాడికి చెప్తున్నాడు. కిరాతకులంటే ఎవరో కాదు, నా కళ్ళెదురుగా ఉన్న వారేనని అర్థమైపోయింది. గుండెలు అరచేతిలో పెట్టుకుని వాళ్ళ మాటలు వింటున్నాను. మొత్తానికి అంతా నువ్వు అనుకున్నట్టే చేసినావు కదా, కలిసినాక మాకన్నీ చెప్పాలా. బిగ్గరగా నవ్వులు. నా గొంతు పొడారిపోయింది. కళ్ళు నీటి చెలమలయ్యాయి. ఏమీ చెయ్యలేని నిస్సహాయత కమ్మేసింది. ఏదో ఒకటి చెయ్యాలన్న తపన కుదిపేసింది. ఏం చేయగలను? గుండెలు అరచేతిలో పెట్టుకుని కూర్చుని వారి మాటలు వింటున్నాను. ఒరే, నువ్వు పరేషాన్ కాకు. మేము కొత్తగూడెంలా రైలు పట్టుకొని తెల్లారపాటికొస్తాం. దాన్ని 4 తగిలిచురా, అదే నోరు మూసుకుంటది. ఫోన్ అందుకొని మరొకడు కచ్చగా అన్నాడు. మళ్ళా ఎంజాయ్ చేసుకోరా, గుసగుసలు పోయాడు ఇంకొకడు. గది నువ్వు చెప్పాలనారా? రసగుల్లా ఎదురుగా ఉంటే తినుడు రాని పసిపిల్లోడా వాడు? గట్టిగా నిర్లజ్జగా నవ్వాడు మరొకడు. దుఃఖము భారంతో నా తల విరిగిపోసాగింది. ఆ అమాయకపు పిచ్చి పిల్ల తన మనసుకు శరీరానికైన గాయాన్ని ఎలా తట్టుకుంటున్నదో, తట్టుకోలేక ఏమైనా చేసేసుకుంటుందో ఏమో. ఎవరైనా తనకు సాయం చేస్తే బాగుండు. ఆమె పిలుపు అరుపు ఎవరికైనా వినపడిందో లేదో, ఎవరైనా తనకు సాయంగా వెళ్లి ఉంటారో లేదో. నా మనసు పరిపరి విధాల పోతున్నది. వారి వికటాట్టహాసాలు కొనసాగుతూనే ఉన్నాయి. అవతలి వ్యక్తి నుండి పదే పదే ఫోన్లు రావడం,
వీళ్లంతా దేశ రక్షణకు నడుం కట్టిన సైనికుడికి సహాయపడుతున్నట్టు ధైర్యం చెప్పడం చేస్తూనే ఉన్నారు. మట్టిదారి నుండి కంకర రోడ్డుకి, రోడ్డు నుండి మళ్లీ మట్టిదారికి ఆటో మల్లుతున్నది. వాళ్లు కావాలనే వేరే దారికుండా ప్రయాణం చేస్తున్నారని అర్థమవుతున్నది. మధ్యలో నా వంక అనుమానంగా చూస్తూనే మాట్లాడుకుంటున్నారు. ఏమీ పట్టనట్టు బింకంగా కూర్చోవడానికి ప్రయత్నిస్తున్నాను. సగం హిందీలో సగం తెలుగులో సంభాషణ సాగుతున్నది. అరే, వాడు మనలా దగ్గరకు కూడా రానియలే, పిల్ల పసందుగున్నదిరా. వాళ్ల మాటలకు బిక్క చచ్చిపోయి కూర్చున్నాను నేను. అకస్మాత్తుగా కీచుమంటూ అరుపు, పెద్ద కుదుపుతో ఆటో ఆగిపోవడంతో గుండె ఒక్కసారిగా ఆగిపోయి కొట్టుకోవడం మొదలుపెట్టింది. అరే బావా, నీ కంగారు మేకపిల్ల నేసేసినవురా. ఆటో మళ్లీ ఆగిపోయింది. కాలికి తీవ్రమైన గాయమై రక్తం కారిపోతుండగా నల్లమచ్చల తెల్లని మేకపిల్ల ఒకటి మేమే అంటూ దయనీయంగా అరుస్తున్నది. ఎవరిదో తండాలోళ్ళ మేక. మనల్ని చూసిందంటే 4,000 5,000 అడుగుతారు. పైసలు ఇమ్మని చితుకుబాదుతారు. దాన్ని ఆటోలో అయ్యేండిరా. అరే, అది అరుస్తున్నదిరా. దాని అరుపులు వింటే మనల్ని పట్టుకుంటారు. ఇదిగో తువ్వాలతో నోరు కట్టేయి. వెనక ఆటో తిరిచి పాత పట్టున్నది, దాని కాళ్ళు కట్టేయండురా. నా కళ్ల ముందు దాని కాళ్ళు నోరు కట్టేసి నా కాళ్ల ముందు పడేశారు. ఒరేయ్, మనకు దావత్కు పనికొస్తుందిరా, మీ నాయనని పిలిపించు, అందరికి బాగాలేస్తాడు. నవ్వుకున్నారు. అవి నవ్వుల్లా లేవు. వికటాట్టహాసాలంటే ఇవేనేమో. ఓ రకమైన జోష్ లో వాళ్ళు పెద్దగా అరుస్తూ మరింతగా నవ్వుతున్నారు. కాలికి రక్తం కారుతుండగా మేకపిల్ల గిలగిల కొట్టుకుంటున్నది. నోటికి కట్టిన గుడ్డ దాని అరుపు పైకి వినపడకుండా చేసిందేమో గాని దాని బాధ దాన్ని అరవకుండా ఆపలేకపోతున్నది. వాళ్లలో ఒకతను చివ్వున వెనక్కి తిరిగి, మేడం, అర్ధగంటలో వెళ్ళిపోతాం. జర ఈ మేక గురించి ఎవరితోనే అనుకుండ్రి. మేమే టక్కర్ చేసినామని దొరికిపోతే దెబ్బ 4 కొడతారు, 4-5 అడుగుతారు. మా దగ్గర పైసలు లేవు. అది బెదిరింపో అభ్యర్థనో. మళ్లీ ఫోన్ రింగ్ అవడంతో నా అభిప్రాయంతో పని లేకుండా వాళ్లలో వాళ్లే మాటల్లో పడ్డారు. మధ్య మధ్యలో నన్ను గమనిస్తూనే ఉన్నారు. నేను తల వంచుకొని ఫోన్ వంకే చూస్తూ కూర్చున్నాను. ఒరే, ఎవరికి కంప్లైంట్ చేస్తుందట? ఏమని కంప్లైంట్ చేస్తుందటరా? ఇజ్జత్ పోతుందని అదే నోరు మూసుకొని కూర్చుంటది. 4 రోజులు కాలేజీ బంద్ పెడుతుంది. అటెంక ఆమెనే కాలేజీకి వస్తుంది. దునియాలో ఎన్ని చూస్తలేదు. ఫోన్లో ఉపదేశాలు సాగుతున్నాయి. ఏంది, కేసు పెడతానంటున్నదా? వాళ్ళ అమ్మా నాయనలు వస్తున్నారంటున్నదా? మరి పొద్దున్నుంచి అది ఏడవంగా మొత్తుకుంటుండగా ఎంజాయ్ చేసినావు కదరా. అప్పుడు మేము యాదికి రాలేదారా? చాలా పచ్చిగా అసహ్యంగా మాట్లాడుకుంటున్నారు. నా తల ఉరికిపోయింది. నా చెంపలపై కన్నీరు జారిపోతున్నది. బయట సన్నని జల్లు. ఆ చిన్ని మేక నిస్సహాయపు అరుపుల మధ్య ఆటో ముందుకు సాగుతున్నది. ఒరే, నువ్వేం ఫికర్ చేయకు, నేనొక ఉపాయం చెప్తా విను. తెల్లారే కల్లా రైళ్ల మేము వరంగల్ కస్తాం. మన సురేష్ గాడు కెమెరా తెస్తాడు. దాన్ని గుడికి తీసుకుపోయి ఆమె మెడలో తాళి కట్టేయి. మేమందరం సాక్ష్యం ఉంటాం. దెబ్బకు నోరు మూసుకుంటది. వాళ్ళ అమ్మ నాయన వచ్చినా, పోలీసు వాళ్ళు వచ్చినా 3 ఏళ్ల నుండి ప్రేమించుకుంటున్నాం. పిల్ల మీకు భయపడి నిజం చెప్తలే అని చెప్పు. కేల్ కథం. అగలబడి నవ్వాడు. మిగతా వాళ్ళంతా అరే మామ, ఏం దమ్మకరానిది అని మురిసిపోయారు. తెల్లారేసరికి ఎవరెవరు వరంగల్కి చేరుకోవాలో ఫోన్లు చేసుకుంటున్నారు. అసహ్యమైన జోకులేసుకుంటున్నారు. పగలబడి నవ్వుకుంటున్నారు. ఈ నరరూప రాక్షసుల దాష్టికం పరాకాష్ఠకు చేరుకున్నది. ఏ తల్లిదండ్రుల కలల పంటో వీళ్ల దుర్మార్గానికి బలైపోయింది. నా కళ్ల ముందున్న మేకకు నోరు కాళ్లు కట్టేసినట్టు ఇప్పుడు ఆ ఆడకూతురి మెడలో తాళి కట్టేయమని సలహా. ఆటో ముందుకు సాగుతున్న కొద్దీ పడుతున్న వర్షపు జల్లుకు కొంత, గింజుకుంటున్న మేక వంటిన ఉన్న మట్టి నాకు అంటుకోవడం వల్ల కొంత, నా పాదాల నిండా చీరంతా, చేతులంతా బురద బురద, ఒళ్లంతా చీదర, నా మనసంతా చీదర చీదర, ఒక నిస్సహాయ స్థితిలో పొంగుకొస్తున్న దుఃఖపు తెర. అకస్మాత్తుగా వాళ్లలో ఒకడు వెనక్కు తిరిగాడు. నా వంక ఎర్రగా చూస్తూ, ఇగ్గో మేడం, 10-15 నిమిషాల్లా కొత్తగూడెం చేరుకుంటున్నాం. మీకు హిందీ రాకున్నా విషయం జర సమజైతున్నదని మాకు తెలుసు. నిజమే, మా ఓడు తప్పు చేసిండు. ఏం చేద్దాం? ఎవరికీ నష్టం రాకుండా అంతా సెటిల్ చేసేందుకు మేమేదో మా తిప్పలు మేము పడుతున్నాం. మీరు ఈ ఆటోలో విన్నదంతా ఈడనే మర్చిపోండ్రి, లేకుంటే మీకే నష్టం. మేము ఎంత దూరమైనా వెళ్తాం బెదిరించాడు. నేను మౌనంగా తలూపాను. తనను తెరిచిన వాడితోటే ఆ పిల్లకు తాళి కట్టించి మరో దుర్మార్గం చేయటమే వీళ్లు చేసే సెటిల్మెంట్. నరనరాల్లో రక్తం మరిగిపోతున్నది. 20 నిమిషాల్లో ఆటో కొత్తగూడెం ఊరి పొలమేరల్లోకి చేరుకుంది. ఒరే, మీ నాయనని రమ్మన్నావా? మేకని కోసి బాగాలేసి మా ఇంటికి పంపమని చెప్పరా? ఒరేయ్, నా బాగా మరొక రోయి, ఈ పెళ్లి చేసొచ్చి
మనం పార్టీ చేసుకోవాలి. గట్టిగా నవ్వులు. శకలాలైన మానవత్వం తునకలు తునకలుగా రాలిపడ్డ చప్పుళ్ళు. ఆటో మళ్లీ కీచ్మంటూ సడన్ బ్రేక్ వేస్తూ ఆగిపోయింది. ఏంద్రా, మళ్ళా ఇంకో మేకకు పెట్టినవా ఏంది? పెద్దగా నవ్వుతూ దిగారు. హఠాత్తుగా వాళ్ళ నవ్వులు ఆగిపోయాయి. అంతా బిర్రబిగుసుకుపోయారు. ఏమిరా, మీ దోస్తుకు పెళ్లి చేసేస్తారా? పదండ్రా, పదండి పదండి, నీకు మేము పెళ్లి చేస్తాం. పోలీసులు వాళ్ళని ఈడ్చికి వెళ్లి వ్యాన్లోకి ఎక్కించారు. అమ్మా అమ్మా అంటూ పిల్లలిద్దరూ శ్రీవారు నన్ను సమీపించారు. మేడం, మీరు కూడా మాతో స్టేషన్కి రావాలి. పిల్లలు, మీరు కూడా కంప్లైంట్ రాసివ్వాలి. తప్పకుండా. మా అమ్మ ఫోనును ఇంత స్మార్ట్ గా ఉపయోగించి వీళ్ళని పట్టివ్వటం రియల్లీ గ్రేట్, కావ్య అన్నది. మాకు కాన్ఫరెన్స్ కాల్ పెట్టిన మీరు కూడా గ్రేటే. పదండి ధీరజ్ బాబు, కంప్లైంట్ రాయాలి. సార్, వరంగల్లో ఆ అమ్మాయి. దుఃఖంతో నా గొంతు పెగలడం లేదు. మా వాళ్ళు అక్కడికి చేరుకొని పిచ్చి కుక్కలను వేసుకొని తీసుకెళ్లినట్టుగా ఇప్పుడే అరెస్ట్ చేసి తీసుకెళ్లారటమ్మా. మరి కాసేపట్లో ఆ అమ్మాయిని జాగ్రత్తగా వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి చేరుస్తారు అన్నారు సిఐ. నా గుండె తేలిక పడింది. సార్, ఈ మేకపిల్లకు యాక్సిడెంట్ చేశారు, గొనిగాను. దీన్ని కూడా రేపు ఆసుపత్రికి పంపి మీ సాయంతో ఆ తండా వసూలు కప్పచెప్తాం. మర్నాడు పోలీసు వారిచ్చిన ఆ అమ్మాయి సెల్ నెంబర్కి ఓ మెసేజ్ పెట్టాను. నీ ప్రమేయం లేకుండా నీ మీద పడిన బురదను కడిగేసుకొని నీ జీవితంలోకి మరలిపో చిట్టి తల్లి అని